హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. మంచిగా అర్మేనియన్ స్టైల్ డిషెస్ అన్ని కూడా మనం తయారు చేసుకుంటున్నాము. అదే క్రమంలోనే ఈరోజు కూడా రెండు అద్భుతమైన డిషెస్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ మనం తయారు చేసుకోబోతోంది బర్గర్, అది కూడా అర్మేనియన్ స్టైల్లో. అర్మేనియన్ స్టైల్లో మంచి చికెన్ బర్గర్ మనం తయారు చేసుకుందాము. మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ వెజిటబుల్స్, అలాగే బర్గర్ కూడా ఉంటుందన్నమాట. చక్కటి సాస్ కూడా ఉంటుంది ఇందులో. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ బర్గర్ ఏంటంటే అర్మేనియన్ కెబాబ్ బర్గర్. అర్మేనియన్ కబాబ్ బర్గర్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పెరుగు, పర్పుల్ క్యాబేజ్, టొమాటో సాస్, కీరా, పార్స్లీ, నిమ్మకాయ చెక్క, ఆలివ్ ఆయిల్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీరా అంటే జీలకర్ర, బోన్లెస్ చికెన్ కొద్దిగా, బర్గర్ బన్ ఒకటి. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. ఇదేంటంటే బర్గర్ బన్ టోస్ట్ కానీ ఇట్లాంటివి ఏం చేయకుండా డైరెక్ట్గా యూస్ చేస్తుంటాము. పర్పుల్ క్యాబేజ్ కూడా అలాగే పచ్చిగానే తినొచ్చు కాబట్టి దాన్ని ష్రెడ్ చేసుకొని యూస్ చేసుకుంటాము. కీరా కూడా పచ్చిగానే వాడతాము, ఆనియన్ కూడా పచ్చిగానే వాడతాము. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ పచ్చిగానే వాడతాం ఎక్సెప్ట్ చికెన్. చికెన్ని మాత్రం ఏం చేస్తామంటే మంచిగా మ్యారినేట్ చేసుకొని కబాబ్ లాగా టోస్ట్ చేసుకొని వాడుకుంటాం అనమాట. నౌ వాట్ వీ డూ, చికెన్ని ముక్కల కింద కట్ చేసుకుంటాం. అడ్డంగా నిలువుగా కట్ చేద్దాం. కాబట్టి పల్చగా కూడా, అంటే ఆ టైంలో ఇలా కట్ చేస్తే స్లిమ్గా కూడా ఉంటుంది. బర్గరు హైట్ ఎక్కువ రాకుండా కూడా కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది, పల్చగా ఉంటాయి. ఇటువైపు ఏమో పొయ్యి వెలిగించేసుకుంటాను. ఇందులో ఆయిల్ వేస్తున్నా, కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్ వేసుకున్నాం. ఇందులో చికెన్ వేసి మ్యారినేట్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ పాటు ఉంచాలి దీన్ని. నేను కొద్దిగా ఫాస్ట్గా వేసినంత మాత్రాన మీరేం వేయకండి. మ్యారినేట్ అయిన తర్వాతనే కుక్ చేసుకోండి. ఓకే, ప్యాన్ వేడిగా ఉంది. మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసుకుందాం. తర్వాత ఏం చేద్దామంటే అది కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటున్నాను. గార్లిక్, ఆనియన్ కూడా ఫైన్ చాప్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే చక్కగా రౌండ్స్ పెట్టుకొని, బర్గర్లో కాబట్టి బర్గర్ స్టైల్లోనే రౌండ్స్ చేసుకొని పెట్టుకుంటాం. మంచి కుక్ అవుతుంది కదా చికెన్. సో ఆనియన్స్ రౌండ్స్ కట్ చేస్తున్నాం. ఇలా రింగ్స్గా తీసి పెట్టేసుకున్నట్లయితే కావాల్సిన మోతాదులో పెట్టుకోవచ్చు. అండ్ దెన్ కీరా, ఫైన్ చాపు, సీడ్లెస్. ఈ విధంగా సన్న సన్న ముక్కలు చేసుకొని తర్వాత సీడ్లెస్ తోటి ఫైన్ చాప్ చేస్తాను. ఈ విధంగా అన్నమాట. బాగా ఫైన్ చాప్ కావాలి.
కీరా కూడా క్వాంటిటీ సరిపోతుంది ఇక్కడికి. ఇది ఒక్కటి కట్ చేసుకొని ఆపేస్తాను. ఈ చిన్న చిన్న ముక్కలు ఏంటంటే యోగర్ట్ తోటి ఓ చక్కటి స్ప్రెడ్ లాగా తయారు చేసుకుంటాము. దాంట్లో ఎక్కువ ముక్కలు ఇవి డామినేట్ చేయకుండా మిక్స్ అయిపోవాలన్నమాట. అందుకనే అంత ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. డన్. ఇంకేం కావాలి? క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ ఒకదాన్ని ష్రెడ్ చేసుకుందాం. చాపింగ్ పని ఎక్సెప్ట్ పార్స్లీ అంతా రెడీ అయిపోయింది. ఫైనలీ పార్స్లీ కూడా చాప్ చేసుకుందాం. డన్. ఓకే, ఇక్కడ చికెన్ కుక్ అయిపోయింది, ఇక్కడ కటింగ్స్ పూర్తి అయిపోయాయి. నౌ బర్గర్ లేయరింగ్స్కి వెళ్ళిపోదాం. ఈ బర్గర్ లేయరింగ్స్ కోసం ఏం చేస్తున్నామంటే చక్కటి సాస్ ఒకటి రెడీ చేసుకోవాలి. దానికోసం ఏంటి, ఒక మిక్సింగ్ బౌల్లో యోగర్ట్ని కొద్దిగా విస్క్ చేసుకోవాలి. గుల్ల ఉంటుంది కదా పెరుగులో, ఆ గుల్ల లేకుండా విస్క్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇందులో జీరా వేసుకోవాలి, జీలకర్ర, వెల్లుల్లి, నిమ్మకాయ చెక్క, పార్స్లీ, పెప్పర్. వేసి కలుపుకోవాలి. రెడీ అయిపోయింది ఇది. దీన్నే తట్సకి సాస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇంకా లేయరింగ్. బ్రెడ్ తీసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. డన్. దీనికి రెండు వైపులా కూడా టొమాటో సాస్ అప్లై చేస్తాం. టొమాటో సాస్లో బోల్డని ఫ్లేవర్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ఫ్లేవర్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి సీజనింగ్ అంతా కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి టేస్ట్ సీజనింగ్ అంతా కూడా ఈ సాసే ఇచ్చేస్తుంది. మనం మళ్ళీ పెద్దగా ఏం పైనుంచి అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఆ సాస్ ఒక దాంట్లో, దాంతో పాటుగానే చికెన్లో కూడా మనము సీజనింగ్ చేసుకున్నాం అన్నమాట. సాస్ అప్లై చేసేటప్పుడు మాత్రం కొద్దిగా చూసుకోవాలి, కొంచెం బాగుంటుందేమోలే అని చెప్పని ఎక్కువ అప్లై చేసామనుకోండి మొత్తం అదే ఫ్లేవర్స్ అంతటిని డామినేట్ చేసేస్తుంది, మనకు వేరే ఇంగ్రీడియంట్స్ టేస్ట్లు ఏవి తెలియవు అనమాట. నా ఫస్ట్ పర్పుల్ క్యాబేజ్ పెడుతున్నా. like that. Then onions. కీరా సపరేట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ సాస్లోనే వేసి మిక్స్ చేసుకోవచ్చు. సో ఎలాగూ నీట్ కట్ చేసి ఉంచాం కాబట్టి ఇందులోనే మిక్స్ చేసేస్తున్నాను నేను. మన ప్లాన్ కూడా అది. చికెన్ పెట్టి సాస్ అయినా వేసుకోండి, సాస్ పెట్టాకైనా చికెన్ వేసుకోండి. నేనేంటంటే ఇప్పుడు ఇలాగే పెట్టేస్తే
ఆ వెజిటబుల్ గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్ అన్నింటిలో కూడా సాసే ఫిల్ అవుతుంది అని ఫస్టే వేస్తున్నాను. చికెన్ పెడుతున్నాను. Done and closing. అదనమాట బర్గర్ రెడీ. ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. యమ్మీ యమ్మీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఎసరు కూడా పెట్టేసుకున్నా. మనం ఒక స్ట్యూ ప్రిపరేషన్ తయారు చేసుకోబోతున్నాము. స్ట్యూ ప్రిపరేషన్ నిజానికి ప్యూర్ వెజిటేరియన్ యూస్ చేస్తున్నాం, కానీ ఫ్లేవర్ కోసం మాత్రమే చికెన్ స్టాక్ వాడుతున్నాము. ఒకవేళ చికెన్ స్టాక్ వద్దు అనుకుంటే వెజిటేబుల్ స్టాక్ కూడా యూస్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఇదేంటంటే ఎగ్ ప్లాంట్ అండ్ లెంటల్ స్ట్యూ విత్ రైజిన్స్. ఎగ్ ప్లాంట్ అండ్ లెంటల్ స్ట్యూ విత్ రైజిన్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ, గ్రీన్ బెల్ పెప్పర్, ఉడకబెట్టిన కిడ్నీ బీన్స్, టొమాటో సాస్, ఆప్రికాట్, కారప్పొడి, ఉల్లిపాయ, కొత్తిమీర, టొమాటో, జీలకర్ర పొడి, కొద్దిగా ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ, దాల్చిన చెక్క, పెరుగు, రైజిన్స్ అంటే ఎండు ద్రాక్ష, దాంతోపాటు పుదీనా, ఇంకా చికెన్ స్టాక్ పౌడర్. ఇందాక చెప్పాను కదా, చికెన్ స్టాక్ పౌడర్ వద్దనుకుంటే మీరు వెజ్ స్టాక్ కూడా యూస్ చేసుకోవచ్చు అని. మొత్తం బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసి అమ్మో ఇంత పెద్ద డిష్ అని కంగారు పడకండి. అన్నింటినీ కోసి ఆడేసి ఉడకేయడమే, అంతే, ఇబ్బంది ఏం లేదు. చాలా ఫాస్ట్గానే చేసుకోవచ్చు అనమాట డిష్. ఈ ఆప్రికాట్ ఒకటి గార్నిష్కే వెళ్తుంది, రైజిన్స్ మాత్రమే కుకింగ్లో వాడుకుంటాం. కావాలంటే కొద్దిగా చాప్ చేసి ఆప్రికాట్ కూడా వేయచ్చు ఫ్లేవర్ కోసం, బట్ ఎందుకంటే రైజిన్స్ వాడుతున్నాం కాబట్టి ఆ ఫ్లేవరే బాగుంటుంది, అదే ఉంచుకుంటే ఇంకా బెటర్. నౌ ఇక్కడ ఆల్రెడీ ఎసరు పెట్టేసుకున్న నీళ్ళు కాచుకోవడానికి. దీన్ని షిఫ్ట్ చేద్దాం ఇంకో దాని మీదకి. అండ్ పొయ్యి వెలిగించి పాత్ర పెట్టేసుకున్నట్లయితే ఫటాఫట్ కుకింగ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ఇంకా ఏమేం కావాలి? దాల్చిన చెక్క ఫస్టే వేసే దాంట్లో వేసుకుంటాము. అలాగే టొమాటో, గ్రీన్ బెల్ పెప్పర్ అండ్ ఎగ్ ప్లాంట్, వీటిని చాప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ చాప్ చేద్దాం. డైసెస్ కట్ చేసుకుంటాం అన్నీ కూడా. ఏదైతే మనం కిడ్నీ బీన్స్ వాడతాం కదా, ఇంచుమించు ఆ సైజు కానీ అంతకంటే కాస్త పెద్దగా కానీ ఉంటే పర్లేదు. వెజిటేబుల్స్ అన్నీ ఇంచుమించు ఆ సైజులో. అలాగే బెల్ పెప్పర్, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లో దాల్చిన చెక్క వేస్తా, అలాగే ఆనియన్స్, లోపల టొమాటోని కూడా చాప్ చేసి అందులో వేసుకుందాం. స్ట్యూ ప్రిపరేషన్ కదా,
సీడ్స్ రిమూవ్ చెయ్యము టొమాటోకి, ఎందుకంటే స్ట్యూలో అవి కూడా కలిసిపోయి ఆ ట్యాంగీ ఫ్లేవర్ని ఇస్తాయి, టేస్ట్ బాగుంటుంది, వేస్ట్ అవ్వక్కర్లేదన్నమాట. సో టొమాటో కూడా విత్ సీడ్ డైస్ కట్ చేస్తున్నాం. వేసుకున్నాం టొమాటో. తర్వాత ఎగ్ ప్లాంట్ కట్ చేద్దాం. ఎగ్ ప్లాంట్ మొత్తం అవసరం లేదు, ఇది కూడా డైసెస్ కావాలి. సో అందుకని ఇలా కట్ చేసి డైస్ చేద్దాం. రెడీ. నీళ్ళు కాగిపోయాయి, కట్టేసుకున్నాం. ఓకే, నౌ వెజిటబుల్స్ బైగన్ కూడా వేసేస్తున్నా. అలాగే బెల్ పెప్పర్ కూడా వేసేసుకుందాం. ఇంకేమున్నాయి, అన్నీ వెళ్ళిపోయాయి. ఈ కిడ్నీ బీన్స్ మాత్రం ఉన్నాయి కదా లెంటన్స్లో, ఇవి ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి కాస్త నిదానంగా వేసుకున్నా పర్లేదు. వీటికి వేడి సరిపోవట్లే, పెద్ద పొయ్యి మీద పెడదాం. పుదీనా కొత్తిమీర కూడా చాప్ చేసి పెట్టేసుకుందాము, తర్వాత వేసుకోవడానికి పనికి వస్తాయి. ఓకే, ఫ్రై అయిపోతుంది ఆల్మోస్ట్ మనకు కావాల్సిన విధంగా. పుదీనా కూడా ఒక్కటి చాప్ చేసేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంకా సీజనింగ్లోకి దిగిపోదాం. పుదీనా కూడా ఫైన్ చాప్ చేసుకుంటున్నాను ఈ విధంగా. అన్నీ కూడా మగ్గిపోయాయి కదా ప్రాపర్గా. కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం ఇప్పుడు, ఇంకొంచెం ఫాస్ట్గా మగ్గడానికి హెల్ప్ అవుతుంది. నైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే టొమాటో సాస్లు వగేరాలు వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇందులో టొమాటో సాస్ వేస్తున్నాను. టొమాటో సాసు కొద్దిగా లంపీగా అనిపిస్తుంది అక్కడ కలిసిపోకుండా, అందుకని కొద్దిగా వాటర్ కూడా వేస్తే అది మిక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఉడికించిన కిడ్నీ బీన్స్ వేస్తున్నా. కారపొడి, జీలకర్ర పొడి, పుదీనా,
కొత్తిమీర. రైట్. ఇప్పుడు చికెన్ స్టాక్ పౌడర్ వేస్తుంది. ఇందాకే చెప్పాను కదా, చికెన్ వద్దు అనుకుంటే వెజ్ స్టాక్ పౌడర్ కూడా డైరెక్ట్ వాటర్ కూడా వేసేసుకోవచ్చు. వాటర్ అంటే స్టాక్ అనమాట. ఇప్పుడు ఈ ఇగురు ఏ విధంగా అయితే పట్టేసుకుంటుందో ఇదంతా తర్వాతకు వచ్చేసరికి నీట్గా సూపీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా రైసిన్స్ కూడా వేస్తున్నాను. కారం వేసేసాము, ఉప్పు కూడా ఇందాక వేసాను, ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్. దెన్ కర్డ్. రైట్. ఇప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసుకుందాం. చల్లనీళ్ళు కాదు, వేడి నీళ్ళు అదే పనిగా పెట్టుకున్నాము ఫాస్ట్గా అవ్వడానికి. డన్. ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత తీసేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. వావ్, నైస్. బాగుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.